దేవునికి స్తోత్రం కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం. తిమోతిని ఎఫెసీ సంఘానికి సేవకుడిగా అపోస్తలుడైన పౌలు గారు నియమించారు. ఆ సంఘంలో ఎలాగుండాలో, ఎవరితో ఎలాగ ప్రవర్తించాలో, తన ప్రవర్తన విధానాన్ని ఎలాగున వారి మధ్యలో కనబరచాలో చెప్తున్నాడు. నేటి సంఘంలో ప్రతివారు కూడా ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో ఈ సరిహద్దు తెలిసి బ్రతకాల. కొంతమందికి ఏండ్ల తరబడి సంఘాలకు వస్తున్నా కొన్ని తెలియని విషయాలు ఉన్నాయి. నామకార్థంగా వచ్చి వెళ్లే వాళ్ళుగా ఉన్నారు, కానీ తెలుసుకోగలిగితే ఆత్మీయంగా బలపరచబడతారు. సహోదరుల పట్ల ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలు పెరుగుతాయి. అందుకనే పౌలు గారు ఈ విషయాలు తిమోతితో చెప్తూ ఏమంటారంటే, ముసలివాళ్ళని తిట్టొద్దు, వాళ్ళని తండ్రిగా భావించండి. ఎందుకు అంటే, వాళ్ళు ఏదైనా పొరపాటు లోటు కనబడినప్పుడు వారు నువ్వు తిట్టొద్దు, తొందరపడి ఏమి మాట్లాడొద్దు, గద్దించొద్దు, వాళ్ళని చక్కగా చెప్పు. వాళ్ళకి క్రీస్తు నియమించిన నాయకుడిగా సంఘ కాపరికి అధికారం ఉంది, వారిని గద్దించవలసిన అధికారం. కానీ సంఘాన్ని తనదైన చిన్న రాజ్యంగా భావించి సర్వాధికారం చెలాయించకుండా సంఘం ఒక ఇల్లని, ఒక కుటుంబం అని గుర్తు చేసుకోవాలని పౌలు చెప్తున్నాడు. నేను రాజునైపోయాను, నేను బాసుని అని ఉద్దేశంతో కాక, నేను వీళ్ళందరికీ తండ్రిని, వీళ్ళందరూ నాకు పిల్లలు, ఇది మా కుటుంబం అని ఒక ఆత్మ సంబంధమైన ఇంటిగా భావించాలని దేవుని సేవకుని యొక్క ఉద్దేశం. చాలా మంది ఎలా ఉన్నారు అని అంటే, సంఘానికి నాయకులైన వారు కఠినులై మూర్ఖంగా ప్రవర్తిస్తున్న వారు ఉన్నారు. వారి నిర్ణయాలు అలాగున్నాయి. ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోవడం కంటే కూడా ఎదుటి వాళ్ళు బాధపడేటట్లే ఉంటూ ఉన్నాయి. కానీ అలాగ ఎప్పటికీ ఉండకూడదు. ఇంకా అంటున్నారు ఆయన, స్త్రీలను అనగా పెద్దవారిని, వయసు పెరిగిన తల్లులను వారిని తల్లులుగా భావించండి, చిన్నోళ్ళని అక్క చెల్లెలుగా భావించండి. యువతులకు పూర్ణ పవిత్రతతో వారిని ప్రోత్సహించాలి. ఈ సంఘములో ఉన్న ప్రతి వారిని కూడా ఎలాగున వాళ్ళతో కలిసి ఎలాగున మర్యాదపూర్వకమైన వ్యక్తిత్వం కలిగి ఉండాలో చెప్తున్నాడు. విధవరాండ్లు ఉన్నారే, నిజంగా అనాథులైన విధవరాండ్లు అంటే భర్తను కోల్పోయారు, కానీ ఇక వాళ్ళ కుటుంబానికి ఎవరూ లేరు. ఇక తల్లిదండ్రులు ఇటు అటు ఎవరు లేని వారు ఉన్నారు. నిజంగా వారు విధవరాండ్లు. వాళ్ళని ఏం చేస్తామంటే, వాళ్ళు అనాథులై ఉన్నారు కనుక వాళ్ళని సన్మానించు. అయితే విధవరాండ్ల గురించి కొన్ని విషయాలు నీకు చెప్తున్నానని చెప్తూ, వాళ్ళకి పిల్లలు కానీ మనవలు కానీ ఉంటే మీరు మొదట ఆ ఇంటి వారు ఎవరైనా ఉంటే వారి పట్ల భక్తి కనబరచాలని చెప్పండి. వీళ్ళని ఏమైనా వాళ్ళు చూస్తారా? వీళ్ళని వాళ్ళు అంగీకరిస్తారా? వారిని పోషించేటట్లుగా ఏమైనా దైవికమైన ప్రేమ కలిగి ఉన్నారా అని వారికి తెలియపరచండి అంటున్నాడు. సంఘంలో చాలా కార్యాలు జరిగించాలి. ఏం కార్యాలు అంటే, సంఘంలో విధవరాండ్లను పోషించాల్సిన బాధ్యత సంఘానికి ఉందట. ప్రతి సంఘంలోనూ కూడా భర్తలను కోల్పోయిన వారు, అది కూడా వృద్ధాప్యంలో ఉన్నవారు అతి ప్రాముఖ్యంగా. మరి మిగిలిన వాళ్ళు ఏం చేయగలుగుతారు? పని చేయగలుగుతారు. మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు అనంటే మరికొన్ని విషయాలు ఇందులో ప్రస్తావన తెస్తూ ఉన్నాడు. వీళ్ళ గురించి ఏం చెప్తున్నాడు? మొట్టమొదటిగా అంటే, ఇంట్లో వారు భక్తిని చూపించాలి, నేర్చుకొని తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయాలి. అలాగున వారు బ్రతకండి. ఇది దేవుని దృష్టిలో మంచిది, అంగీకారమైంది. వారు ఏం చేయాలి? భర్తలను కోల్పోయిన వాళ్ళు తల్లిదండ్రులకు విధేయత కలిగి వాళ్ళ యొక్క కుటుంబాన్ని చూసుకోవాలని చెప్తున్నాడు.
నిజంగా దిక్కులేని విధవరాండ్రులు ఉన్నారే, వారు ఒంటరిగా ఉండి దేవుని మీదే నమ్మకం ఉంచి రాత్రింబవళ్ళు దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధానంలో సంఘం కొరకు విజ్ఞాపనలు చేస్తూ ఉంటారే, వాళ్ళకి బ్రతకటానికి మీరు ఆలోచన చేయండి. ఆత్మ సంబంధమైన మరణం దేవుని నుంచి వేరైపోవడం అన్నమాట. కొంతమంది ఎలా ఉంటారు అని అంటే, ఈ స్వభావం కలిగిన వాళ్ళు భర్తలను కోల్పోయిన తర్వాత దేవుని మీద నమ్మకం పెట్టుకునే దానికంటే కొంతమంది శరీర సంబంధమైన వాటి మీద మనసు పెడతారు. భర్తను కోల్పోయిన వాళ్ళు పరిశుద్ధంగా బ్రతికి ఇక శరీర సంబంధమైన ఆలోచనలు ఏమి లేకుండా ఉండరు. కొద్దిమంది మరలా ఇతరులతో సహవాసాన్ని కలిగి వారి జీవనాన్ని ముందుకు సాగిస్తారు. ఎవరన్నా అడిగితే భర్త లేడు కదా, పోన్లే ఎవరో ఒకరు సేరదీస్తున్నారులే అంటారు. అది ఎట్టి పరిస్థితుల్లో ఉండటానికి వీల్లేదు. కేవలం భర్త చనిపోయిన ఆమె విధవరాలుగా బ్రతకాలి. ఒకవేళ లేదు అనంటే మరొక వివాహం చేసుకోవాలి తప్ప వేరే వాళ్ళతో అక్రమ సంబంధాన్ని పెట్టుకోవటానికి వీలు లేదు. దేవుని యొక్క నియమానికి, ఆయన చట్టానికి విరుద్ధంగా వారు బ్రతుకుతున్నారు. వారి యొక్క జీవితం ఎలా ఉందంటే ఇతరులు వాళ్ళని నిందలు వేస్తారు. ఎందుకు వేస్తారు? భర్తను కోల్పోతే, భర్త చనిపోతే, లేకపోతే భర్త విడిచిపెడితే వారు అనాథులై ఉన్నారు అని అంటే సంఘంలో వారు నమ్మకస్తులుగా ఉండేటట్లుగా, ప్రార్థనలు ఎదిగేటట్లుగా ప్రోత్సహించు. వృద్ధాప్యం లేదు, యవ్వనంలోనే ఉన్నారంటే ఇంకా పని చేసుకోవడానికి వారిని సిద్ధపరచు. లేదు శరీర సంబంధమైన ఆలోచనలు ఉన్నాయంటే వివాహం చేసుకోమంటున్నాడు. లేకుండా వేరొక అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు నిందలు కలుగుతాయి. వాళ్ళకి కావాలని నిందించడం కాదు, వాళ్ళు కావాలని నిందల పాలు అవుతున్నారు. ఎవరైనా సరే తన వారిని, విశేషంగా తన ఇంటి వారిని పోషించకపోతే అతడు విశ్వాస సత్యాలను కాదన్నట్లే కదా. అతడు విశ్వాసం లేని వారి కంటే చెడ్డవాడే కదా. ఇక నాకు ఎవరిని పోషించాల్సిన పని లేదు అని కనుక మాట్లాడితే వాడు అవిశ్వాసి కన్నా చెడ్డోడని చెప్తున్నాడు. 60 ఏళ్ల వయసు కంటే తక్కువ ఉంటే ఆ విధవరాలని మన సంఘ సంబంధమైన జాబితాలో నమోదు చేయొద్దు. 60 సంవత్సరాల లోపు ఉంటే. ఎందుకు? 60 సంవత్సరాలు పైబడిన వారికి ఏ పని చేయలేరు కనుక సంఘంలో ఉండేటువంటి ఆ విందు, సంఘంలో జరిగేటువంటి ప్రతిరోజు ఆ భోజన పదార్థాలు వారు భుజించడానికి, ఉండటానికి వారు అర్హులు. మరి 60 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉంటే, అంటే యవనస్తుల గురించి చెప్తున్నారు, వారు ఎవరో ఒకరిని పెండ్లాడాలని ఆలోచన ఉంటుంది కనుక వారు అలా ఉండొచ్చు. మంచి పనులు, మంచి పేరు పొంది ఉండాలి. అంటే పిల్లలను పెంచడం, పరాయి వ్యక్తులకు ఆతిథ్యం ఇవ్వడం, సత్కార్యం చూపడం, పవిత్రులకు పాదాలు కడగడం, కష్టంలో ఉన్న వారికి సహాయం చేయడం, అన్ని రకాల మంచి పనులు పూనుకోవడం కనుక ఈ తక్కువ వయసు కలిగిన వాళ్ళు, అంటే 60 కంటే తక్కువ వయసు కలిగిన వాళ్ళు చేస్తే వాళ్ళని పవిత్రంగా బ్రతుకుతూ, నీతివంతమైన బ్రతుకుతూ దేవుని సన్నిధిలో ఉండి పరిచర్య చేస్తూ ఉన్నారు కనుక వాళ్ళని ఈ లిస్టులోకి చేర్చు. వారు క్రీస్తుకి వ్యతిరేకంగా కనుక ఒకవేళ ఉండే శరీర సంబంధమైన ఆలోచనలో కనుక వారు ఉంటే వారు ఏమవుతారు అని అంటే, శరీర సంబంధమైన ఆలోచనలో ఉన్నారు కనుక వాళ్ళని ఇలాంటి లిస్టులో పెట్టకూడదు. వాళ్ళు సుఖభోగాల వైపు మొగ్గు చూపారు, వాళ్ళు పెళ్లి చేసుకోవాలని ఆశిస్తున్నారు కనుక వారిని అలా ఉండని. కానీ దైవికమైన భయము, భక్తి కలిగి ఉంటారు, దేవుళ్ళు నమ్మకంగా సాగుతారే అలాంటి వారిని ఈ జాబితాలో చేర్చు. ఎవరు లేని అనాథుల గురించి చెప్తున్నాడు. అంతేకాదు కొంతమంది ఏం చేస్తారంటే ఇంటింటా తిరుగుతూ అనవసరంగా సమయాన్ని వృధా చేసుకుంటూ
ఎలాగ ఉండాలా, ఎలాగ మాట్లాడుకోవాలా అని సోదంతా మాట్లాడుకోవడం నేర్చుకుంటాడు. కాలయాపన చేస్తారు వాళ్ళు. చెప్పకూడని పనికి మళ్ళీ మాటలన్నీ ఇక్కడికి ఇక్కడ మోస్తారు వీళ్ళు. వారు ఎలాగుంటారు అంట, వదరబోతులుగా మారిపోయి ఇతరుల మీదకి గొడవలకు వెళ్తా ఉంటారంట. ఎవరు వీళ్ళందరూ? భర్తలు లేనోళ్ళు. అందులోని ఎవరు? శరీర సంబంధమైన మనసు కలిగిన వాళ్ళ గురించి చెప్తున్నాడు. వాళ్ళు కొంపలు బడి ఎడుతూ ఇంకా వాళ్ళ మీద ఏదో లేనిపోయిన మాటలు మాట్లాడుతూ అలాగ రోజంతా సమయాన్ని వృధా చేస్తారు కానీ దేవుని సన్నిధిలో గడపటానికి ఇష్టపడరు. అందుచేత తక్కువ వయసు ఉన్న వారికి పెళ్లి చేసుకొని పిల్లలు కానీ ఇంటి వ్యవహారాలు నిర్వహించుకోమని అప్పగించాయి. లేకపోతే వాళ్ళు ఏమవుతారంటే అపవాది అయిన శత్రువుకి లేకపోతే సంఘానికి వ్యతిరేకంగా ఉండేటువంటి వ్యక్తులకి వాళ్ళు నిందించే అవకాశం ఇస్తారు. అలా నిందించే అవకాశం ఇవ్వకుండా వాళ్ళని వివాహం చేసుకుని చక్కగా హాయిగా బ్రతకమని చెప్పాం. కొందరు ఏమైపోతున్నారు? ఇలాంటి వారే కొంతమంది విశ్వాసంలో దిగజారిపోయి సంఘంలో ఉన్న పరిచర్యను పాడు చేస్తూ విలాసవంతమైన జీవితాలను జీవిస్తూ పరిచర్యను నిర్లక్ష్యం చేశారు. కనుక అలాంటి వారి విషయంలో ఇలాంటి నిర్ణయాలను తీసుకో. విశ్వాసం ఉన్న పురుషుడు గాని స్త్రీ గాని కుటుంబంలో విధవరాండ్లుంటే వారికి సహాయం చేయాలి. ఆ భారం క్రీస్తు సంఘం మీదకు రాకూడదు. భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు ఇంట్లో. ఆ ఇంట్లో సహోదరి భర్తను కోల్పోయింది. ఆ కుటుంబం పోషించాలి అని చెప్తున్నాడు. మరి కుటుంబం పోషించే స్థితిలో ఉన్నారు కదా, తప్పకుండా బాధ్యత భరించాలి. లేకపోతే అప్పుడు సంఘ సంబంధమైనటువంటి సహాయంలోనికి నడిపించబడతారు. ఆ దినాల్లో విధవరాండ్ల కొరకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఉండేవి. కారణం ఏంటి అంటే నేటి దినాల్లో ఉండేటట్లుగా పెన్షన్స్ ఏమీ లేవు. వృద్ధులకు పెన్షన్లు ఉన్నాయి. ఇప్పుడు 3,000 4,000 కూడా ఇస్తున్నారు. ఆ దినాల్లో అలాంటి పెన్షన్ లేవు. భర్త లేడు గనక 60 సంవత్సరాలు పైబడిపోయింది కనుక చూసే దిక్కు లేదు. బలహీనంగా ఉన్నారు కనుక సంఘమే ప్రతిరోజు ఆహారాన్ని సిద్ధం చేస్తూ అలాంటి విధవరాండ్లకి ఆహారం అందిస్తూ ఉండేవాళ్ళు. చూసే దిక్కు లేని వాళ్ళకి మాత్రమే. అందుకే అంటున్నాడు, అవకాశం ఉంటే ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా వాళ్ళను చూడగలిగితే వాళ్ళకి అప్పగించండి. ఎందుకంటే సంఘం మీద భారం ఉండకూడదు. సంఘం మీద భారం ఉండకూడదు. అలాంటి కుటుంబ సభ్యులు విధవరాలకి సహాయం చేసేటట్లుగా ప్రేరేపించండి. క్రీస్తు సంఘం నాయకత్వం బాగా వహించే పెద్దలు ఉంటారే, వారు విశేషంగా దేవుని వాక్యం ప్రకటించడంలో బాగా ఆరితేరిన వారుగా ఉండేటట్లుగా వారికి నేర్పించమంటున్నాడు. ఎందుకనంటే సేవకుడు మాత్రమే కాక సంఘంలో ఉన్న వారందరూ కూడా సువార్త ప్రకటించవలసి ఉంది. ప్రయాసపడేటువంటి పెద్దలు ఉంటారే, వారిని రెట్టింపు గౌరవానికి యోగ్యులని భావించి వారిని సన్మానించాలి అని చెప్తున్నాడు. బాగా పాలన చేసే పెద్దలు, విశేషంగా వాక్యం అందించేటువంటి ఉపదేశకులు, ప్రయాసపడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని తప్పకుండా సన్మానించాలి, వారిని గౌరవించాలి. దేవుని పనిలో వారు ఏం చేస్తున్నారు? నమ్మకంగా సాగిపోతున్నారు. దేవుని వాక్యం ఏమంటుందనంటే అలాంటి వారి మీద ఎటువంటి నేరారోపణ చేయొద్దు. వారు ఏం చేస్తున్నారు? సంఘానికి న్యాయం చేస్తున్నారు. సంఘ పరిపాలనలో అధికారం కలిగి ఉండడం మాత్రమే కాదు, క్రీస్తు ప్రేమను ఇతరులకు ప్రకటించగలుగుతున్నారు. ఒకవేళ వాళ్ళు ఏదైనా తింటే దాని అర్థం అది అంటున్నాడు, నూర్చే ఎందుకు మూతికి చెక్కం పెట్టదు. వారు ఏదైనా చిన్న సిదకపాటు తింటుంటే వారిని ఏమీ అనొద్దు, లేనిపోని నిందలేయొద్దు. వాళ్ళు ప్రయాస పడుతున్నారు కనుక తింటున్నందుకు వాళ్ళని ఏమి నిందలేసేయద్దు అంటున్నాడు. పనివాడు జీతానికి పాత్రుడు కదా, వారు ప్రయాస పడుతున్నారు, అందుకని వాళ్ళకు తగినట్లుగా మీరు వ్యవహారం చేయండి అని చెప్తున్నాడు. ఇతరులు భయపడే నిమిత్తం
పాపం చేసే వారికి అందరిని ఎదుటను వారిని గద్దించమంటున్నాడు. పాపం చేస్తున్నారు కదా, వారిని గద్దించమంటున్నాడు. సంఘాల్లో గద్దింపు ఉండదు. గద్దిస్తే సంఘానికి రారు. అంటే నువ్వు ఎవరి కోసం వస్తున్నావు సంఘానికి? నీ ఆత్మీయ జీవితం కట్టబడి దేవుని రాజ్యానికి వారసురాలుగా ఉండడానికి కాదా? సంఘంలో నీ బాధ్యతను విస్మరించి లోక సంబంధమైన పాపపు సుఖభోగాల్లో మునిగిపోతూ ఉంటే సంఘానికి రావడానికి నువ్వు అర్హురాలు కాదు. అందుకని వారిని గద్దించు. ఎలా గద్దించాలట? సంఘంలో అందరి మధ్యలో గద్దించు. వ్యక్తిగతంగా చెప్పు, వాళ్ళు వినుంటారు. వినకపోతే వాళ్ళ సంఘంలో గద్దించు. పక్షపాతం కానీ అభిమానం కానీ ఏమీ లేకుండా నేను చెప్పింది చెయ్యి అన్నాడు. కొంతమందికి అంటే ఫేవర్ ఉంటారు. పౌలు గారు ఎంత గట్టిగా ఎంత నిఖర్చుగా రాస్తున్నాడో చూసారా? క్రైస్తవ నాయకుల పట్ల పక్షపాతం కానీ దురాభిమానం కానీ చూపించడం సామాన్య విషయాలని పౌలుకి తెలుసు. చాలా మంది తమ బంధువులు స్నేహితులు పాపం చేసినప్పుడు వారిని సమర్థించి వెనకేసుకుని వస్తారు. ఇతరులు చేసేటప్పుడు వారి పట్ల కఠినంగా ప్రవర్తిస్తారు. ఇది చాలా చెడ్డ విషయం. క్రీస్తుకు చెందే ప్రతి సేవకుడు దీన్ని గుర్తించాలి. సంఘంలో ఉన్నవారు ఒకలాగాని కుటుంబంలో ఉన్నవారు ఒకలాగాని ఎప్పుడు వ్యత్యాసం చూపించకూడదు. అందరినీ గద్దించాలి. వారు చేస్తున్న దేవునికి విరుద్ధమైన పని కనుక గద్దించాలి. ఎందుకంటే దేవుని రాజ్యానికి వారసులుగా ఉండవలసిన వారు, దేవుని హక్కులు స్వతంత్రించుకోవలసిన వారు, దేవుని రాజ్యపు వారసత్వాన్ని స్వతంత్రించుకొని పరలోకం పొందుకోబోతున్న వారు పూర్తిగా దేవునికి విరుద్ధమై అపవాదికి చేరువై లోక సంబంధమైన ఆశల్లో మునిగిపోయి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతుంటే ఆ చిన్న కొద్దిపాటి పాపం వారి జీవితాన్ని నాశనం చేస్తుంటే చూసి మౌనంగా ఎందుకుంటావు? ఖచ్చితంగా గద్దించాలి. వీళ్ళు ఒకలాగా వాళ్ళు ఒకలాగా, వీళ్ళు నా వాళ్ళు వారు పరాయి వాళ్ళని భావం సేవకుడికి ఉండకూడదు. అందరూ ఒకటిగా భావించాలంటున్నాడు. దేవుని ఎదుట, యేసుక్రీస్తు ఎదుట, దేవుడు ఎన్నుకున్న దూతల ఎదుట నేను సాక్షిగా నిన్ను ప్రోత్సహిస్తున్నాను. దైవజనుడు దేవునికి ప్రతినిధినై అతన్ని ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నాడు. ఎవరి మీదైనా చేతులుంచడానికి త్వరపడద్దు. దైవజనుడిని అనగా తిమోతితో చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఎవరి మీద తొందరపడి చేతులెయ్యొద్దు. ఎందుకు అంటే వారి అపరాధాల్లో నువ్వు పాలు భాగస్తులు అవుతావు. కొంతమంది అంటారు, అయ్యగారు నా తల మీద చేసి ప్రార్థన చేయండి అని. నీ తల మీద చేసి దైవ సేవకుడు ప్రార్థన చేస్తే ఆయన నీ పాపములో పాలు భాగస్తులై ఉన్నాడు అని అర్థం. ఇప్పుడు నీతో కలిసి ప్రభా మేము పాపం చేశాం, మేము నీకు విరుద్ధమైన బ్రతుకుతున్నాం, మమ్మల్ని మన్నించు అని ఏకీభించి ప్రార్థన చేయాల. చెయ్యకపోతే ఏమవుతుంది? ఎవరి పాపం వాళ్ళ మీద ఉంటది, ఎవరి దోషం వాళ్ళకే ఉంటది. కానీ నీ మీద చేతుల నుంచి ప్రార్థన చేయడం వల్ల నీ పాపాన్ని కూడా దైవజనుడు భరిస్తున్నాడు. అందుకే దైవజనుడు యొక్క స్థితి ఎంత ఘోరమైందంటే, అందరి మీద చేతులు ఉంచడం వల్ల అందరి పాపాలను ఆయన భరించడం వలన బహు వేదనకరమైన పరిస్థితి. కన్నీళ్లతో ఉపవాసంతో దుఃఖముతో మోకాళ్ళ మీద ఉండి ప్రభుని మరల అందరి కొరకు క్షమాపణ కోరుకోకపోతే అందరి పాపం ఇతని మీద నేరారోపణగా మోపబడుతుంది. అందుకే మనందరి పాపం యేసుక్రీస్తు ప్రభు వారి మీద మోపబడినట్లుగా దైవసేవకుడి మీద మోపబడుతుంది. అందుకే బిడ్డలారా గమనించి, దైవజనుడు చెయ్యలేదు అని అనుకోవద్దు. ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రేరణ బట్టి తప్పకుండా ప్రార్థన చేస్తాడు. అందుకే అంటున్నాడు, నువ్వు ఎవరి మీద తొందరపడి చెయ్యొద్దు. ఎప్పుడు పవిత్రంగా ఉండేలాగా నిన్ను నువ్వు కాపాడుకో. నిజమండి, దైవజనుడు ఎప్పుడు కూడా పవిత్రంగా ఉండేలా తను కాపాడుకోవాలి. లేకపోతే ఎన్ని శోధనలు, ఎన్ని భయంకరమైన పరిస్థితులు. అందుకనే
దైవజనుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ మాటలోను, ప్రేమలోను, పవిత్రతలోను, విశ్వాసంలోను విశ్వాసులకు మాదిరికరంగా ఉండాలి. నువ్వు జాగ్రత్త, మరి పవిత్రంగా బ్రతకాల. అలా ఉండడానికి నువ్వే కాపాడుకో. పడిపోతావు, జాగ్రత్త. అవకాశాలు ఉంటాయి, దెబ్బైపోతావు, జాగ్రత్త. నువ్వు కాపాడుకో. ఎవరు నేను కాపాడరు, నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలా అని చెప్తున్నాడు. ఇక నుంచి తనకు బలహీనత ఉందట, కడుపులో బలహీనత ఉంది. అందుకే అంటున్నాడు, తనకు కలిగినటువంటి బలహీనత కోసం, తరచూ వచ్చే ఆ జబ్బు కోసం పౌలు వ్యాధులు పూర్తిగా నయం చేయగలడు, సామర్థ్యం ఉంది. కానీ అతడు ఇంకెవరినైనా గాని, తిమోతిని గాని బాగు చేయలేకపోయారు. ఎందుకు? దేవుని చిత్తం లేదు. అందుకనే తిమోతితో అంటున్నాడు, త్రాగే నీరు మంచిది కాకపోవడం వల్ల నీకు ఆ జబ్బు వచ్చిందేమో. ఇలాంటప్పుడు కొద్దిగా ద్రాక్షారసం తీసుకుంటే నీకు ఆరోగ్యానికి మంచిది. త్రాగే నీళ్లలో కొంచెం ద్రాక్షారసం కలపడం మంచిదని ఆ రోజుల్లో సర్వసాధారణంగా భావించేవారట. అలా తాగడం వల్ల వారి ఆరోగ్యానికి క్షేమం చేకూర్చబడుతుందని ఆ దినాల్లో నమ్మేవారు. కొందరు అపరాధాలు తేటతెల్లంగా ఉండి వారికి ముందు న్యాయస్థానానికి సాగిపోతూ ఉన్నాయి. మరికొందరు అపరాధాలు వారి వెంట వెళ్ళిపోతూ ఉన్నాయి. వారి పాపాలు తీర్పుకు సిద్ధమవుతూ ఉంటుండగా మరికొందరు పాపాలు వారి వెంబడి వస్తూనే ఉన్నాయి. ప్రభు ఉద్దేశం ఏంటి అనంటే, మనందరం ఒక దినాన్న ఆయన ఎదుట నిలబడబోతున్నాం. ఆ నిలబడే సమయంలో పాపం ఒప్పుకొని విడిచిపెట్టిన వారమైతే తీర్పు పొందకపోతాము. కనుక ఎవరి అపరాధంలో వారు ఒప్పుకొని దేవుని దృష్టిలో నమ్మకమైన వారుగా ఉండి ఆయన రాజ్య వారసులుగా, హక్కుదారులుగా ఉండాలని మరొకసారి దేవుని సేవకుడిగా తెలియచేస్తున్నాను. దేవుడి మాటలు మనం దీవించి వాక్యానుసారంగా జీవితాలను కట్టునుగాక. ఆమేన్.